తిరుపతిలో జరిగిన ప్రమాదానికి కారణం ముమ్మాటికి నిర్లక్ష్యమే. ఇదే భావనకు వచ్చింది ఏపీ ప్రభుత్వం. మరి ఈ నిర్లక్ష్యానికి కారణం ఏంటి? భవిష్యత్తులో ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనిపైన దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. తిరుమలలో దర్శనానికి తిరుపతిలో టికెట్లు ఇవ్వడం ఏంటి? పవిత్రమైన రోజులు రెండే, మరి 10 రోజుల దర్శనం ఎందుకు? గత ప్రభుత్వం అమలు చేసిన ఈ నిర్ణయాలకు ఆగమ శాస్త్రాలు అనుమతిస్తున్నాయా? ప్రస్తుతం ఈ అంశాలపైనే దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. తిరుమల తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ బాధితులను ఇదే అంశంపై ఆరా తీశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తిరుమల కొండపై స్వామివారిని తలుచుకుంటూ 36 గంటలైనా క్యూ లైన్లలో దైవ చింతనతో భక్తులుంటారని, కానీ తిరుపతిలో అంత సమయం వేచుండడం ఇబ్బందిగా ఉందని భక్తులు చెప్పినట్లు వివరించారు చంద్రబాబు. గడిచిన 5 సంవత్సరాలుగా 4-5 సంవత్సరాలుగా ఎప్పుడూ లేని సాంప్రదాయం ఇది. తిరుపతిలో తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇవ్వడం, అంటే టోకన్స్ ఇక్కడ ఇవ్వడం. అందరి మనోభావాలు ఏమున్నాయంటే, మేము కొండపైన ఉన్నప్పుడు క్యూ లైన్లో 36 గంటలైనా 48 గంటలైనా ఉంటాం, కానీ ఎప్పుడైతే తిరుపతికి తీసుకొచ్చారో ఇది మాకు కరెక్ట్ అనిపించలేదు అనేది అందరి మనోభావం. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్లు ఇవ్వడం గతంలో లేని సంప్రదాయమన్నారు చంద్రబాబు. 2 రోజుల వైకుంఠ ద్వార దర్శనాన్ని గత ప్రభుత్వం 10 రోజులకు ఎందుకు పెంచిందో తెలియదన్నారు. మొదటి నుంచి ఉన్న సంప్రదాయాలు మార్చడం మంచిది కాదన్న చంద్రబాబు ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పద్ధతులుండాలని స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులు పవిత్రమైన రోజులు. ఇది 10 రోజులు చేశారు. ఎందుకు చేశారు నాకు తెలియదు. ఆగమ శాస్త్రాలు దాన్ని అనుమతిస్తాయో కూడా తెలియదు. కొన్ని వెంకటేశ్వర స్వామి ఇక్కడ నెలసినప్పటి నుంచి ఏ సాంప్రదాయాలు అయితే పాటిస్తున్నామో ఆ సాంప్రదాయాలను ఉల్లంఘించడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఆ డెసిషన్ కూడా ఆగమ పండితులు డిసైడ్ చేస్తారు. పవిత్ర దినాల్లో దర్శనాలు సాఫీగా చేయించాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు చంద్రబాబు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుందని చెప్పారు. ఘటనపై పూర్తి స్థాయి జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తున్నట్లు చెప్పారు. ఇదైన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఇస్తున్నాం. వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు. ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు. గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాం. తిరుపతి ఘటనకు ప్రభుత్వం తరపున ప్రజలను క్షమాపణ కోరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం రోజుల తరబడి ఎదురుచూసే పరిస్థితి మారాలి అన్న పవన్, సాధ్యమైతే 1-2 గంటల్లోనే దర్శనం జరిగేలా చూడాలని సూచించారు. తిరుపతితో పాటు ఇతర ఆలయాల్లో కూడా వీఐపీ కల్చర్ పోయి సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. Every darshan to every temple should become common man focus, common man comfort, not VIP comfort. Even in TTD, this is what I'm aspiring for. This is what AP state government will work for. People should not wait and come here and wait for 2 days, 48 hours, 12 hours. This practice has to go. అటు ముఖ్యమంత్రి ఇటు ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే టీటీడీలో భారీ ప్రక్షాళన జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే సామాన్య భక్తులకు మంచి రోజులు వచ్చినట్లే. మరేం జరుగుతుందో చూడాలి.